దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడు హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం, ప్రైజ్లాడు హల్లెలూయా. రెండు చేతులు ఎత్తాలి మరి, ప్రైజ్లాడు హల్లెలూయా. ఒక శ్రేష్టమైన విషయాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో బ్రదర్ని తొందర పెట్టాం. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ టైం అంటే టైం అంతే. తర్లుబాడు అనుకుంటాను, నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. పాటలు అయ్యేటప్పుడు 1 గంట, సార్ ఒక అరగంట వాక్యం చెప్పండి సార్ అని. ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అరగంట, ఓకే, అరగంటలో ముగించడం. ఏదేమైనా సరే దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు. ఈ మాట మన ప్రార్థనలో ఉంటుంది. మనం వేదనతో దుఃఖించిన ప్రతి సందర్భంలో, ప్రభువా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మీరు సహాయం చేస్తారు కదా, ఆనందాన్ని మీరు కలగచేస్తారు కదా అనే ఉద్దేశంతో ఈ పదాన్ని, ఈ వచనాన్ని వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఆయా సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు. ఈ రోజుల్లో ప్రతి దానికి కన్నీరే, సమస్యకు కన్నీరే, ఏదైనా చేయలేకపోతే కన్నీరే, మనకు చేతనైనది చేయకపోతే కన్నీరే వస్తుందని బైబిల్ ఉంది. అందుకని ప్రసంగి గ్రంథంలో కూడా ఎందుకు కన్నీరు వస్తుంది అని రాయబడిందంటే, ప్రసంగి గ్రంథంలో ఆదరించేవారు లేకపోయిన దాన్ని బట్టి కన్నీరు విడుస్తారు. 4వ అధ్యాయం ఏంటంటే, ఆదరించేవారు, హక్కును చేర్చుకునేవారు, ఆ సమయానికి బలపరిచేవారు, లేకుంటే మార్గాన్ని చూపించేవారు, అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇదిగో ఏం కాదు, నువ్వు ఇలా వెళ్తే చాలు, నువ్వు చేరుకుంటావు అని చెప్పేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు, బలపరిచేవాళ్ళు ఎవరైనా లేకపోతే ఆదరించే దిక్కు లేక కన్నీరు విడుచుదురని ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. ఈ రోజుల్లో ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళు కన్నీరు విడవకుండా, బాధపడకుండా, ఈరోజు నేను పుట్టిన దగ్గర నుంచి నా జీవితంలో బాధే లేదు, సమస్తం అన్నీ జరిగిపోతూ ఉన్నాయి అన్న వాళ్ళు ఉన్నారా? ఏదో సందర్భంలో, ఏ వయసులో అయినా సరే చిన్నవాడిని కదిలిస్తే చాలు వాళ్ళల్లో కూడా కన్నీళ్ళు ఉంటాయి. చదువు కావచ్చు, వాళ్ళు చేస్తున్న వర్క్ కావచ్చు, ఏదైనా ఒక పని ఒత్తిడి కావచ్చు, దేనిని బట్టి అయినా సరే కన్నీరు ఉంటుంది. ఆ కన్నీరు గురించి నేను చదివిన ఒక మాట ఏంటంటే, దేవుని దృష్టికి అత్యంత విలువైనది కూడా కన్నీరే. అక్కడ ఒక స్టోరీ చదివాను. దూతల్లో భూలోకంలో పవిత్ర లేకుంటే బాగా విలువైనది తీసుకురంటే కొందరు వజ్రాలు, బంగారాలు, వైడూరాలు తీసుకొస్తే ఏవి కాదు, కానీ ఏవి కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఒక వ్యక్తి యొక్క కన్నీటిని తీసుకొస్తే ఇది నాకు చాలా విలువైనది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కన్నీటి విషయంలో చాలామంది జీవితాల్లో కన్నీటితో ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళ పరిస్థితులు పోగొట్టుకోవడానికి, ఆ పరిస్థితులు జయించడానికి, ఆ పరిస్థితుల్లో దేవుని వలన బలం పొందడానికి కన్నీరు కారుస్తారు. మరి ఎందుకని వారి జీవితాల్లో విడుదల పొందలేదు? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు విత్తేటప్పుడు ఎన్నో రకమైన ఆలోచనలు ఉంటాయి. రైతు జీవితంలో మనం గమనిస్తే వాతావరణం సహకరించాలి, భూమి సహకరించాలి, మనం వేసే ఎరువులు సహకరించాలి. ఇవన్నీ సహకరించకుండా ఒకవేళ కాస్త పెరిగిన తర్వాత వర్షం వస్తే పాడైపోతుంది. పంట చేతికి వచ్చేంత వరకు కూడా వ్యవసాయదారుడికి ఒకలాంటి టెన్షన్ అయి ఉంటుంది. అకాల వర్షాలు, సమయం సందర్భం లేకుండా వర్షాలు వచ్చి వాళ్ళు ఇంకొక వారంలో ఇంకా పర్లేదులే, ఇంకా చేతికి వచ్చేస్తుంది అన్న టైంలో
ఏదో ఒకటి సంభవించి పంటంతా నాశనం అయిపోతుంది. దుఃఖం ఉంటుంది వారి జీవితాల్లో. అయ్యో, ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంతగా ఆశపడ్డాను, ఈ పెట్టుబడి ద్వారా నా కుటుంబం బాగుపడుతుంది, అవసరాలు తీర్చుకోవచ్చు అనుకుంటున్నాను, ఈ పాడు వర్షం పాడు చేసిపోయింది అని రైతుల గురించి మనం చూస్తే ఘోష ఈ మధ్యకాలం వర్షాలను బట్టి వాళ్ళు పడిన వేదన ఇంత కాదు. కానీ ఒక వ్యక్తి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా విత్తగలిగితే అతని జీవితంలో సంతోషగానాలతో ఏం చేస్తాడు? పంటకు వస్తాడు. అయితే నాదొక డౌట్, అందరు ఏడవట్లేదా? ఏడ్చి ప్రార్థన చేయట్లేదా? చెప్పండి అమ్మా. విలిపించట్లేదా? దుఃఖపడట్లేదా? మరి ఎందుకని కార్యాలు జరగట్లేదు? కన్నీరు కారుస్తూ విత్తువాడు అన్న మాట ఉంది. వాటిని బట్టి ప్రభువా, తండ్రి దయచూపు, కృపచూపు, నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేరు తండ్రి అని ఆర్తనాదాలు, ఆక్రందలను దేవుని సన్నిధిలోకి వచ్చి ఎంతగానో ఏడుస్తూ ఉండినప్పటికీ మరి ఆ సంతోషం వాళ్ళ బ్రతుకులోకి రావట్లేదు. కారణం ఏంటి? బైబిల్లో ఒక చోట ఒక మాట ఉంటుంది, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా కనపడింది. ఏడ్పు చెడ్డదిగా కనిపించిందని రాయబడింది. మన ఏడ్పు ఎదుటి వారికి, మోషే దృష్టికి, ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగి మేఘస్తంభంలో ఉంటూ దేవుని సన్నిధిలో నడుస్తూ, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ దాహము తీరుస్తూ దేవదూతల ఆహారాన్ని దేవుడు వారికి ఇస్తే దాని యందు సంతోషం లేక కాకరకాయలు కీకరలుగా జ్ఞాపకం వచ్చాయి, మాంసం లేదు అని మిశ్రిత జనాలు కలిసి వారి మనసులు చెరపడితే వాళ్ళు ఏడుస్తున్నారు. దేనికంటే మాంసం కోసం ఏడుస్తే ఆ ఏడుపు మోషే దృష్టికి ఎలా అనిపించిందో, రెచ్చి దేవుని అంటే నమ్మకం లేదు, ఎలాంటి ఆహారాన్ని భుజిస్తున్నారు, ఎలాంటి స్థితి దేవుడు కలగజేశాడు, వాటి యందు వీళ్ళకు సంతోషం లేకుండా దేని యందో సంతోషపడుతున్నాను. ఆ ఏడుని బట్టి ఆయన కూడా చెడ్డదిగా అనిపించింది అని ఉంది. అంటే కన్నీరు కూడా మంచి చెడ్డలు. అందుకనే చాలామంది కపటపు కన్నీరు, దాన్ని చిన్నప్పుడు మాకు ఒక స్టోరీ ఉండేది, ముసలి కన్నీరు అని. మళ్ళీ ఎలా వస్తాయి? స్పాంటేనియస్గా వెంటనే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు రావాలంటే వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఆ బాధను ఒకరి జీవితం అనుభవించినప్పుడు, ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ ఏడ్చే ఆర్తనాదం మన గుండెలకు తాగినప్పుడు మన మనసు ఎంత కఠినస్తులైనా సరే ఆ ఫీలింగ్, ఆ ఏడుపును చూసగానే ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే దుఃఖం వచ్చి ఏడుపు వచ్చేస్తుంది. కొందరు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిమిషాల్లో, క్షణాల్లో వస్తుంటాయి, కన్నీళ్ళు వస్తుంటాయి. కానీ వాటన్ని గురించి నేను చెప్పడానికి నాకు టైం లేదు. కానీ ఎందుకని కన్నీరు కార్చిన సంతోషం వాళ్ళ బ్రతుకులో లేదు అనే మాటను నేను అర్థం చేసుకున్నప్పుడు ఒక మాట చూద్దాం. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 34వ అధ్యాయం, కాదు లేకుంటే రాజుల 2వ గ్రంథం చూడండి, రెండు సిమిలర్గానే ఉంటాయి. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చిన దేవనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులు అగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి. అంటే కన్నీళ్లు రాల్చడానికి కూడా కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖం, శరీరానుసారమైన దుఃఖం. ఒక దొంగ పట్టుబడితే ఏడుపు వస్తుంది. ఎందుకు? తప్పు చేశాడనా? కాదు, దొరికిపోయాడు. అది పశ్చాత్తాపం అంటారా? కాదు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ కంటెస్ట్లో ఒక రాజు ఉంటాడు, యోషియా అనే ఒక రాజు.
ఈ రాజు విషయంలో ఈయనకు ధర్మశాస్త్రం గురించి తెలియదు. అయినప్పుడు వాళ్ళ తాతగారు ఏ విధంగా నడిచారో అలా నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి మందిరంలో వాళ్ళు శుభ్రం చేస్తున్నప్పుడు ఒక ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్ర గ్రంథం దొరికితే అది తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రవక్త, ప్రధాన యాజకుడైన ఒక వ్యక్తి తీసుకెళ్ళి అతనికి ఇచ్చి చదవమంటే అది అంత ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే దాంట్లో దీవెనతలో పాటు శాపాలు ఉండేటప్పటికీ ఇప్పుడు ఈ రాజ్యం ఈ శాపగ్రస్తంలో ఉంది, ఈ రాజ్యం దేవునికి అయుధేయకరమైన స్థితిలో ఉంది, ఈ రాజ్యం దేవుని చిత్తం కాకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుందని అది చదువుతుండగానే ఆయన బట్టలు చింపుకొని అయ్యో అని బాధపడ్డాడు, భయపడ్డాడు. ఈరోజు ఎంతగా వాక్యం విన్నా భయం అనేది రావట్లేదు, బాధ అని రావట్లేదు. ఆ ధర్మశాస్త్ర గ్రంథం ముందు రాయబడే కీడు నా ప్రజల్లోకి ఆల్రెడీ వచ్చేసింది, ఎలా ఈ స్థితి నుంచి విడిపించబడాలి, ఆ తెగుళ్ళు వచ్చేసాయి, మీరు ప్రార్థన చేయండి అని ఈయన కూడా దేవుని సన్నిధిలో ఉండి అయ్యా నా ప్రజలు ఆ కీడును అనుభవిస్తున్నారు, దూషణాస్పదులైపోయారు, అందరూ కూడా దూషించే స్థితిలో ఉన్నారు. ఇంకా బబులోను రాజు కూడా మా మీదకి దండెత్తి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఏ సమయంలోనూ సరే చెరలోకి వెళ్ళే స్థితిలో ఉన్నారు. ఇలాంటి దీనకరమైన స్థితిలో మేము ఉన్నాము, కీడు మా మీదకి వస్తుంది, దయతో జ్ఞాపకము చేసుకో అని కన్నీళ్లు విడిచాడు. ఎలా కన్నీళ్లు విడిచాడు అనే దానికి మన కన్నీళ్ళలో ఏముండాలి అనే మాట ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. కన్నీళ్ళలో కూడా కొన్ని అర్థాలు ఉంటాయి, కొన్ని మా వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు కొన్ని ఉంటాయి, వాక్యానుసారమైన ఆలోచనలు కొన్ని ఉంటాయి. అంటే నీ కన్నిటిలో ఈ ఆలోచన నీ బ్రతుకులో లేకపోతే ఒకవేళ దేవుడు దాన్ని అంగీకరించలేదేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ రాజు దగ్గరికి హుల్దా అని ప్రవక్త పంపిస్తుంది, ఆమె చెప్తుంది ఖచ్చితంగా కీడు కలుగుతుంది, అయితే కీడు కలుగుతుంది అని ఆయన రాయబడిన మాట నువ్వు తగ్గించుకొని నా సన్నిధిలో కన్నీళ్లు విడ్చడానికి ముందుగా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి. దెబ్బ తగిలింది కానీ ఎవరైనా ఏడుస్తారు, బాధ కలిగితే ఏడుపు వస్తుంది. మరి ఆ ఏడుపులో ఎన్నోసార్లు నేను చెప్తాను, బాధ కలిగినప్పుడు నమ్మకమైన తమ సృష్టికర్తకి తమ ఆత్మలు అప్పచెప్పుకోవాలి, బాధలో ప్రవర్తన సరిగా ఉంచుకోవాలి. ఇక్కడ తన జీవితంలో కన్నీరు, ఒక కీడు రాజ్యం మీదకి వస్తుంది, కుటుంబం మీదకి వస్తుంది, ఆ కీడును బట్టి రాజ్యం అంతా కూడా చిన్నభిన్నమైపోతుందని తెలుసుకున్నప్పుడు అయ్యో ఆ విధంగా నేను బ్రతకలేకపోయిన దాన్ని బట్టే కదా ఆ కీడు నా రాజ్యంలోకి వచ్చింది అని భయం అది చదవగానే, అది వినగానే వచ్చింది. ఈరోజు వాక్యం వింటుంటే భయం పుడుతుందా? వాక్యం చదువుతుంటే భయం అనేది వస్తుందా? రావట్లేదు. భయం పుడితే ఆ మాట చదువుని గడగడగడ వణికి తన తప్పు, తన యొక్క బాధ, తన స్థితి వెంటనే అర్థమైపోతుంది భయపడే వారి జీవితాల్లో. ఆయన పై వచనాన్ని మనం చదివితే 22వ అధ్యాయంలో 11వ వచనం, రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథము మాట వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. అంటే అంత వేదన తన స్థితిని తెలియజేసింది. అయ్యో ఆ ప్రకారంగా లేకపోయానే, ఆ ప్రకారంగా నడవలేకపోయానే, ఇప్పటి వరకు నాకు ఎవరు తెలియజేయలేకపోయారే, ఏ విధంగా నా బ్రతుకును మార్చుకోగలుగుతాను, అయ్యో ఇప్పుడు కీడు నా బ్రతుకులోకి వచ్చేసింది, శ్రమ నా బ్రతుకులోకి వచ్చేసింది, ఎలా దీన్ని తీసుకువేసుకోగలను, ఆయన తప్ప ఎవరు తీసివేయలేడు కాబట్టి ఆయన సన్నిధిలోకి వెళ్తానని రాజు అయినప్పటికీ బట్టలు చింపుకొని దీనత్వం ధరించుకొని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోయా, నా ప్రజల మీద కీడు వస్తుంది, నా బ్రతుకులో కీడు వస్తుందని తగ్గించుకొని. అంటే కన్నీళ్ళు విడవడానికి ముందు మన ప్రవర్తనలో ఏముండాలంటే తగ్గింపు ఉండాలి. కన్నీటిలో మొదటిగా తగ్గింపు ఉండాలి. దీనవస్త్రం ఆయన ఎదుట నువ్వు దీనవస్త్రము ధరించుకొని, దీనత్వం ధరించుకొని ఆయన ఎదుట తగ్గింపు ప్రార్థన. అందుకని మనం చదివిన మాట నువ్వు కన్నీళ్ళు రాల్చితివి అనే దానికి ముందుగా ఏ స్థితి కలిగిన కన్నీరు రాల్చు, దేవుని మాటను ఆలకించి మెత్తని మనసు కలిగి మనసును కఠినపరుచుకోకుండా దేవుని సన్నిధిని దీనత్వం ధరించి బట్టలు చించుకొని నా సన్నిధిని కన్నీళ్ళు రాల్చి. హృదయాన్ని చించుకోరు, పాపం తీసేసుకోరు, బ్రతుకును మార్చుకోరు. హృదయంలో దేశం అలానే ఉంటుంది, పాపం అలానే ఉంటుంది. హృదయంతరంగాల్లో శాపగ్రస్తమైన స్థితి అంతా ఉంచుకొని తండ్రి అని దేవుని సన్నిధిలో కేకలిస్తే, ఏడుస్తే మాత్రం దేవుడు అంగీకరిస్తాడా? లేదు.
రక్షింప నేరకుండానట్లు నాశనం కురచకాలేదు. మీకు నాకు మధ్యలో పాపం ఉంది అని తెలిసినా తీసేసుకోలేని స్థితి ఈరోజు. ఏ లాభం? ఆ కన్నీటికి విలువ ఉంటుందా? లేదు. నీ కన్నీటికి ఎంతో విలువైనదే ఆయన దృష్టికి. కానీ ఆ కన్నీటిని కూడా చూసి కూడా దాటిపోతున్నాడు. మనిషిని బాధను చూసి ఆయన కన్నీళ్ళు విడిచాడే. నువ్వు బాధపడుతుంటే ఆయన చూసి అలా దాటిపోగలుగుతాడా? కారణం ఏంటంటే నీ కన్నీటిలో ఏం లేదు, దీనత్వం లేదు. నీ కన్నీటిలో ఏం లేదు, తగ్గింపు లేదు. అవసరత కోసం మాత్రమే అడుగుతున్నావు తప్ప ఆయన సర్వాధికారిని దేవుని ఎదుట ఉన్న రీతిగా నేను లేకపోయిన దాన్ని బట్టి నా స్థితి ఇలా కలిగిందే, అయ్యో ప్రభు నన్ను క్షమించనే అని పశ్చాత్తాపపూర్వకమైన ఆలోచనతో దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసే వాళ్ళు ఈరోజు కరువు అయిపోతున్నారు. ఏడుస్తారు, నేను కాదనలేదు. కానీ తగ్గింపు ఉండదు, మాటల్లో ఉండదు, క్రియలో ఉండదు, ఆలోచనలో ఉండదు. మరి ఆ ప్రార్థన వింటాడా? వినడు. కన్నీటితో విత్తువారు ఆనందగానంతో పంట కోస్తారన్నమాట వాక్యము సత్యం. అయితే ఈయన కన్నీటితో దేవుని సన్నిధిలో విత్తిన దాన్ని బట్టి ఆయన బ్రతుకులో ఏ పంట కోసాడంటే అక్కడే ఉంటుంది. 20 వచనం చూడండి. నా సన్నిధి కన్నీళ్ళు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నెమ్మది గలవాడవే సమాధికి చేర్చబడదువు. ఈ స్థలం మీదికి రప్పింపవ కీడు నీవు కన్నులతో చూడవు. కీడైతే వస్తుంది, కానీ నువ్వు తప్పించుకుంటావు. కారణం ఏంటి? ఒక దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన కీడు రాకుండా ఆ కీడులో నుంచి తప్పించింది. ఏ కీడు అంటే బైబిల్లో దుష్టుడు అని రాయబడింది. కీడు నుంచి తప్పించు అన్న చోట కింద పుట్టినోటే ఉంటుంది దుష్టుడు అంటే సాతాను. రకరకాలుగా వేధించి, రకరకాలుగా శోధించి, రకరకాల మన విశ్వాస జీవితాన్ని ఏదో ఒక విధంగా పాడు చేయాలి అని అనుకుంటున్న వాడిలో నుంచి మనం కాపాడబడడానికి దేవుని ఎదుట ఏమై ఉందంటే తగ్గించుకోవాలి. అందుకనే ఆయన ఎదుట మనం ఏం కలిగి ఉండాలి? తగిన రీతి అంటే తగిన కాలం హెచ్చించినట్లుగా మనము తగ్గించుకొని ఉండాలి. ఆయన మన దేవునికి లోబడండి, మన దుష్టిని మనం ఎదిరించగలుగుతాం. కాబట్టి మనం దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ కన్నీటిలో ఏముండాలి? దీన మనసు, తగ్గింపు ఉండాలి, తగ్గించుకోవాలి. ఆ తగ్గింపుతోనే అన్న దేవుని దగ్గరకు వచ్చింది. ఈరోజు ఒకవేళ తగ్గించుకుంటారు కానీ దేవుని సన్నిధిలో నమ్మకం ఉండదు. ఒకవేళ తగ్గింపు ఉన్నట్టుగా నటిస్తారు కానీ వదిలిపెట్టరు. అన్న జీవితాన్ని మనం చూస్తే ఆమె జీవితంలో కొరత ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వచ్చింది, ఎంతో డబ్బులు కానుకలకు ఇచ్చారు. వాక్యానుసారంగా సంవత్సరం ఒకసారి మందిరానికి వెళ్ళి తిని నీ కుటుంబంతో కూడా సుఖపడి ఆ కానుకలు ఆ సేవడికి ఇచ్చి రావాలని చెప్పిన మాటను సంవత్సరాలుగా నెరవేరుస్తూనే ఉన్నారు ఆ కుటుంబం. ఆమె జీవితంలో సంతానం లేదు. ఒకరోజు డిసైడ్ అయ్యింది ఏమనంటే తన భర్తను వదిలిపెట్టేసి దేవుని సన్నిధికి వచ్చి నీ దాసురాలైన నాకు కలిగిన శ్రమను చూసి తండ్రి నాకు సహాయము చేయము అని నమ్మకంతో వదిలిపెట్టి వచ్చి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక లోటు తీర్చబడాలా? బైబిల్ ఒకటే మాట ఉంది, యెహోవా యందు నమ్మకము గలవానికి సహాయం కలుగుతుంది. ఈరోజు మన బ్రతుకులో ఎందుకు సహాయం లేదంటే నమ్మకం లేదు, నమ్మట్లేదు. కొన్ని విషయాల్లోనే దేవుని పట్ల నమ్ముతాం, కొన్ని విషయాల్లో ఇంకా లోకాన్ని నమ్ముతాం, మనుషులు నమ్ముతాం. అన్ని విషయాల్లో దేవుని నమ్మలేకపోతాం. మనుషులం కదండి, చేయాలి కదండి. లోకంలో ఉంటే లోకస్తుడిగా ఉండమని కాదుగా, పరిశుద్ధుడిగా ఉండమనే కదా బైబిల్ చెప్తుంది. నీతి క్రియలు జరిగించమనే కదా వాక్యం చెప్తుంది. అంతదానికి దేవుని నమ్ముకోవడం దేనికి? ఆయన సన్నిధికి రావడం ఎందుకు? ఆయనకు నీ కోసం పెట్టిన రక్తం కార్చిన ఆ విశ్వాస విషయంలో తప్పిపోవడం ఎందుకు? నమ్మకం అంటే ప్రాణము పోయినా సరే ఆ నమ్మకం నుంచి బయటకు రాకుండా దేవుని కోసం బ్రతకడానికి నమ్మకం అంటారు. ఈమె జీవితంలో నమ్మింది, నా దేవుని వాళ్ళని తప్ప నాకు సహాయం కలగదని దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తుంది. ఆమె కన్నీరు ఎలాంటిదంటే మూలుగులతో కానీ మూలుగుతూ ఉంది, వేదన పడుతుంది, రోధిస్తుంది. ఆ రోదనను బట్టి అక్కడున్న పాస్టర్ గారు, ఏంటమ్మా ఉదయనే తాగొచ్చావా, ఏంటి అలా మూలుగుతున్నావు, అలా వేదన పడుతున్నావు, అలా దుఃఖపడుతున్నావు, ఎవరు ఈ రీతిగా ఎవరు ప్రార్థన చేయరే, ఎవరు ఈ రీతిగా ఉండరే అని అనుమానం పడే విధంగా తన వేదన దేవుని సన్నిధిలో దుఃఖముతో ఆయన మీద నమ్మకంతో కుమ్మరిస్తూ ఉంది. చూడండి, హోషే అనే వ్యక్తి తగ్గింపు కలిగి కన్నీటిలో ఏముంచుకున్నాడు? తగ్గింపు ఉంది కాబట్టి తప్పించబడ్డాడు కీడును. ఇప్పుడు ఈమె తమ జీవితంలో ఒక లోటును పూడ్చుకోవడానికి
దేవుని మీద నమ్మకంతో కన్నీరు కార్చింది. అందుకనే యెహోవా యందు నాకు మహాబలము కలిగను అని చెప్పగలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిని ఏ కార్చిన వాక్యానుసారమైన ఏ కన్నీరు వ్యర్థం కాదు. అంటే వాక్యానుసారం కాని కన్నీరు, మొసలి కన్నీరు, లోక సంబంధమైన దుఃఖంతో నువ్వు ఎంతగా వేధించినా, ఎంతగా బాధపడినా, ఎంతగా ఆయాసపరుచుకున్నా, ఆయన కూడా అంటాడు, మేము మా ప్రాణం ఆయాసపరుచుకుంటే నువ్వెందుకు చూడవని అంటున్నారే అని ఆయన ప్రశ్నిస్తాడు యెషయా గ్రంథంలో. మేము ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మా పొట్టలు మార్చుకొని తిండి తినకుండా నువ్వు ఉపవాసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా మీరు చెప్తున్నారే, మీరు ఉపవాసం ఉన్న రోజు మీ ఇష్టానుసారంగా ఉంటారు, మీరు సహాయం చేయలేని స్థితిలో ఉంటారు. ఒకడి యొక్క ఏంటి తాళ్ళను విప్పకుండా ఇంకా ముడివేసేవారుగా ఉంటారు, గొడవ పడుతూ ఉపవాసం ఉంటారు అని ఆయన ప్రశ్నిస్తాడు. చూడండి మరి ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు, మనకు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఏడుస్తూ ఉంటారు కానీ ప్రవర్తన సరిగా లేకపోతే ఆ ఏడుపు కూడా, ఆ కన్నీరు కూడా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కార్చడం వ్యర్థం. నీ కన్నీటిలో ఏముండాలి? వాక్యానుసారమైన దైవ చిత్తం అనేది ఒకటి ఉండాలి. హోషేయ అనే వ్యక్తి కీడు నుంచి తప్పించబడ్డానికి తన్ను తాను దీనత్వం ధరించుకొని తగ్గించుకున్నాడు. ఈమె తమ లోటును పూడ్చుకోవడానికి ఆ కన్నీటిలో దేవుని మీద తప్ప ఇంకొక మీద ఆధారపడకుండా నమ్మకాన్ని ఆ కన్నీటిలో ఉంచుకుంది. ఇంకొక మాట మనం చూస్తాం, ఇది మనకు బాగా తెలుసు. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 3-4 వచనాలు. చాలు చూడండి. ఇజ్గే కన్నీరు విడిచాడు అని మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం. ఇజ్గే కన్నీరు కార్చి ప్రార్థన చేయగానే 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అని మనం కూడా అనారోగ్యముగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. ఈ విషయంలో మాత్రం మన కాపరి అంటే చనిపోయిన దావీదు మాత్రం ఎన్నో 2-3 సార్లు దేవుని సన్నిధిలో అడిగి ఆయుష్ పొందుకున్నాడు. ఆయన డైరీలో రాసుకున్నాడు, దేవా నాకు ఇన్ని రోజులు ఆయుష్ కావాలి, ఆ టైం దగ్గర పడే కొద్దీ మళ్ళీ నాకు ఇన్ని సంవత్సరాలు నేను బ్రతకాలి, నా కుటుంబం కోసం, నా సంఘం కోసం, వాళ్ళ ఒక స్థితిలోకి వచ్చేంత వరకు నాకు కావాలి ప్రభు అని ఆయుష్ను దేవుని సన్నిధి అడిగి పొందుకున్నాడు. ఎందుకంటే జీవ మరణం ఆయన వశం. దీన్ని ఆధారం చేసుకుని దేవుని సన్నిధిలో వేదనతో యథార్థమైన హృదయంతో ఆయన కానీ ఇజ్గే గురించి మనం చూస్తే మందిర విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, లేకుంటే అక్కడున్న రాజ్య పరిపాలన విషయంలో కానీ మనం ఆ చాప్టర్ అంతా కానీ చదివితే ఎంత నీతిగా, ఎంత యథార్థంగా తాను బ్రతికినంత కాలం సేవ విషయంలో ఎంత నమ్మకంగా జరిగించాడో అక్కడ రాయబడి ఉంటుంది. వాటన్నిటిని బట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ధైర్యంగా, అయ్యా నీ ఎదుట నేను ఎంత యథార్థంగా బ్రతికానో తెలుసు కదా, నేను ఏ పని చేశాను నీ కోసమే చేశాను కదా, నీ నామఘనత కోసమే చేశాను కదా, నీవే హెచ్చించబడాలని బ్రతికాను కదా, నాకు కాస్త అవకాశం ఇవ్వు ప్రభువా, నా ఇల్లు చెక్కబెట్టుకున్నావు కాబట్టి దేవా నన్ను కరుణించి ప్రభువా అని యథార్థతతో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. ఇజ్గియా కన్నీటిలో ఏముంది? యథార్థత ఉంది. మన యోషియా కన్నీటిలో ఏముంది? తగ్గింపు ఉంది. తర్వాత హన్నా కన్నీటిలో ఏముందంటే నమ్మకం అనేది ఉంది. ఇప్పుడు ఈ ఇజ్గే కన్నీటిలో ఏముందంటే యథార్థత, అక్కడ సత్యము. ఆ మాటలన్నీ కూడా డిఫరెంట్ వర్డ్స్. ఇన్ని కలిగిన కానీ నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీటిలో తన యథార్థతను, మన ఇష్టానుసారంగా బ్రతికి మన ఏ దొంగతనం లేకుండా ఏ విచారం చేయకుండా నీతిగా బ్రతికిన దాన్ని బట్టి నువ్వు యథార్థవంతులు అనుకోవడానికి లేదు. ఇద్దరు దేవాలయానికి వెళ్తే ఒకడు దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అంటే దూషించలేదు, పొరుగు వారిని అపహరించలేదు, ఇంకా పైగా వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడు, దశమ భాగం ఇస్తున్నాడు, కానీ దేవుడు అతను నీతిమంతుడిగా ఎంచలేదు. ఒక వ్యక్తి తన పాపినని ఎరిగి దేవుని సన్నిధికి వచ్చి ఆ వైపు కూడా చూడకుండా అయ్యో ప్రభువా నన్ను క్షమించమన్న వ్యక్తిని నీతిమంతుడిగా ఎంచాడు. కాబట్టి యథార్థత అంటే ఏంటి? నువ్వు బాగా ఉన్నావని కాదు, ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతికావు. అందుకనే ఎన్నోసార్లు చెప్తాను, దావీదు మహారాజు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. దేవుని యొక్క నీతి న్యాయం ఒక వ్యక్తిలో ఉంటే యథార్థత. నీ సొంత తలంపులు, సొంత ఉద్దేశం, నీకు నీవుగా మంచిగా ఉన్నాను అనుకోవడం యథార్థత కాదు. నీ బ్రతుకులో ఆయన సత్యం ఉందా,
ఆయన నీతి ఉందా, ఆయన వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా, ఆయన సత్యంలో శ్రమ అయినా సరే పడిపోకుండా బ్రతుకుతున్నావా? అదే యథార్థమైన భక్తి. నీకు డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, ఏ పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు బాగానే బ్రతుకుతున్నావు. అది ఎట్లా యథార్థం అవుతుంది? లేనప్పుడు నీతిగా బ్రతుకు. లాజరు ఎందుకని లేకపోయినా దేవుని దృష్టి యథార్థవంతుడికి ఉన్నాడు. కుక్కలు కురుపులు నాకినా సరే తన స్థితిలో దేవుణ్ణి దూషించలేదు, దేవుని ఎక్కడ బాధపడలేదు. అయినప్పుడు ఆ స్థితిలో నమ్మకంగా ఉన్నాడు. యోబు కూడా అలావినే ఉన్నాడు. అది యథార్థత. లేకపోయినప్పుడు కూడా, శ్రమలో, దుఃఖంలో, వేదనలో కలిగినప్పుడు కూడా నువ్వు నీతిగా యథార్థంగా దేవుని పట్ల చూసి కన్నీరు రాల్స్తే ఆ యథార్థమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన చేతుల్లో ఉంది ఆయుష్ అనేది. లేకపోతే, చిత్తం కాకపోతే నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ, నేను దేవుని దగ్గరికి వెళ్తాను. చెప్పాను కదా పాస్టర్ గారు, పొడిగించుకుంటూ వచ్చి ఇంకా తన పరిస్థితి దాటిపోయింది అనుకున్నప్పుడు ఏం చేశాడు? ప్రభా నన్ను తీసుకో. మీరు ఎంతమంది ప్రార్థన చేయి, నేను వెళ్తాను. క్రిస్మస్ వచ్చింది, అయ్యో ఈ టైంలో నేను చనిపోతే, ప్రతి క్రిస్మస్ పండగ వాళ్ళ బ్రతుకులు ఉండదే, సంఘం కూడా శాంతంగా ఉండదే. వద్దు ప్రభువా, కాస్త పొడిగించు. చూడు, రోజులు పొడిగించుకున్నాడు, సంవత్సరాలు పొడిగించుకున్నాడు. యథార్థమైన కన్నీటి ప్రార్థన దేవుడికి చిత్తాన్ని మారుస్తుంది. ఇజ్కియా ఆ కన్నీరు కాచినప్పుడు యేషయా ప్రవక్త కోట గుమ్మము దాటకముందే దేవుడు మాట్లాడు ఏం చెప్తున్నాడు? అతని కన్నీరు కార్చుట నేను చూసి తినే. మరి ఇక్కడ కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు చూసి వెళ్ళకముందే దేవుడికి రిప్లై ఇచ్చాడా? నీ ఇంట్లో నువ్వు కన్నీరు కార్చినప్పుడు, నువ్వు ఒంటరిగా దుఃఖపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, కురింగి అలసిపోయి దేవుని సన్నిధిలో మంచం దగ్గర కూర్చొని, తండ్రి నా కుటుంబాన్ని బాగు చేయి, నా బ్రతుకును బాగు చేయని ఏడుస్తూ కన్నీరు కార్చినప్పుడు మరి ఎందుకని జవాబు రాలేదు అంటే యథార్థత లేదేమో, వాక్యానుసారమైన జీవితం లేదేమో. నీకు నీ దృష్టికి మంచివాడు కనిపించుకొని, నీతిమంతుడు కనిపించుకొని, అయ్యో నేను మంచిగా ఉన్నా నాకెందుకు శ్రమలు అనేట్లుగా నువ్వు బ్రతుకుతున్నావేమో. అది కాదో యథార్థత. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఒక వ్యక్తి బ్రతికే దాని యథార్థత అంటారు. ఇజ్గే కన్నీటిలో ఏముంది? యథార్థత ఉంది. నీ కన్నీటిలో యథార్థత ఉంటే నీ బ్రతుకులో దేవుడు ఏం చేస్తాడు? చావునైనా సరే దాన్ని పోస్ట్ పోన్ చేయగలుగుతాడు, ఏదైనా దాన్ని తీసివేయగలుగుతాడు. దేవుని చిత్తానుసారంగా నీ బ్రతుకు నువ్వు మార్చుకోగలుగుతావు. యథార్థత. ఇజ్గే కన్నీటిలో ఏముంది? యథార్థత. మరి మన బ్రతుకులో యథార్థత ఉందా? ఆ కన్నీటిలో యథార్థత ఉందా? పొలోమని ఏడిస్తే కాదు, ఈసారి ఏడ్చే ప్రతి వారి జీవితాల్లో పశ్చాత్తాపం అన్న ఉండాలి, నిజాయితీ అన్న ఉండాలి, యథార్థతన ఉండాలి, తగ్గింపన అలా ఉండి నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. వాళ్ళు ఏడ్చుచు నా ఎద్దుకు వస్తారు. ఇర్మియా గ్రంథం ఉంటుంది. నేను వారు ఏడ్చుచు నా దగ్గరకు వచ్చేదారు, వాళ్ళు ప్రార్థించుచుండగా వారిని ఏం చేస్తానంటే మంచి త్రోవలో నేను నడిపిస్తాను అక్కడ రాయబడింది. కాబట్టి ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావు, కానీ ఆ కన్నీటిలో ఏం లేదు? యథార్థత లేదు. ఆ కన్నీటిలో ఏం లేదు? నమ్మకం లేదు. ఆ కన్నీటిలో ఏం లేదు అంటే తగ్గింపు లేదు. ఇంకొక మాట చూసుకొని ముగిద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. చాలు, రాజు దగ్గర ఎస్తేరు ప్రార్థించిన విధానం, కన్నీళ్ళు కార్చిన దాన్ని బట్టి ఇంతకు సహోదరులు చెప్పారు, ఆ స్టోరీ అంతా చెప్పారు, మనం విన్నాం. ఈ యొక్క హామాను చేసిన కుట్ర నుంచి దేవుడు ఉపవాసం ప్రార్థన ద్వారా వారిని బ్రతుకులు ఏం చేశాడు? కాపాడాడు. మనము కన్నీరు కార్చేటప్పుడు ఆ క్షణము కారుస్తాం, కానీ ఉపవాసం ఉండి కన్నీరు కార్చరు. అందుకని యోవేలు గ్రంథంలో ఇప్పుడైనను మీరు కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉంటూ నా ఎద్దుకు రండి. మరి నీ బ్రతుకులో ఉంటున్న సమస్య, బాధను తీసివేసుకోవడానికి ఏ రోజైనా సరే నిష్ఠగా, నిజాయితీగా కూర్చొని పనులను పక్కన పెట్టి దేవా నా బ్రతుకును చూడని ఉపవాసం ఉన్న రోజు ఉందా? నేను చెప్తాను పిల్లలకు, యవనస్తులకు చెప్తాను, నీకు ఉద్యోగం కావాలా, నీ బ్రతుకు బాగు చేయాలా అనుకుంటున్నావా? ఒకరోజు దేవుని సన్నిధిలో అన్ని పక్కన పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు నీకు ద్వారం తెరుస్తాడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయిస్తాడు. అందరికీ చెప్తాం ప్రార్థన చేయమని, మనం ప్రార్థన చేయం. అందరు ఉపవాసం ఉండి మన కోసం ప్రార్థన చేస్తారు, మనమైతే ఫుల్గా తిని వస్తాం.
ఎస్తేరు జీవితంలో ఆ యొక్క ఆజ్ఞ రాగానే మొర్దెకై బట్టలు చింపుకొని ఆ యొక్క రాజ్యమంతా కూడా, ప్రజలంతా కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఈమె కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. కారణం ఏంటంటే, మన ఇరుగు పొరుగున ఉండి మనకు విరోధంగా లేచిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా దేవుని సన్నిధిలో ఎస్తేరు కన్నీటిలో ఏముందంటే ఉపవాస ప్రార్థన, ఉపవాసం. కన్నీరుతో నువ్వు ఒకరోజు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, ఈ వారం ఉండండి చేత అయితే వీలు చూసుకొని. అందుకేగా ఉపవాస ప్రార్థనలను మనం అనౌన్స్ చేస్తాం. వచ్చే నెల 9, 10, 11వ తారీఖులో ఆ 3 రోజులు ఉపవాసం ఉండండి, ఒక పూట తినండి, కష్టపడిన దేవుని సన్నిధిలో ఏ విధంగా బలం పొందుకోవడానికి ప్రయత్నించండి. రోజుకు ఒక పూట తిని బ్రతకలేరా? 3 పూటలు తింటేనే బ్రతుకుతారా? నిన్ను నువ్వు ఆయాసపరుచుకొని దేవుని సన్నిధిలో దేవుని శక్తిని పొందుకోవడానికి నీ శరీరం చంపుకొని దేవుని సన్నిధి ఉపవాసం ఉండలేవా? మరి దేవుడు ఎందుకు ఇవ్వాలి నీకు? ఆయన ఒక్కరోజు నువ్వు కడుపు మార్చుకోలేవు, ఆయన మాత్రం పొలవమని అన్ని వరాలు ఇవ్వాలి. చూడ ఎలా అయిపోతుంది చూడండి. ఇవ్వకపోతే ఏడుస్తుంటారు. మరి ఉపవాసముతో ఎస్తేరు కన్నీటిలో ఏముందంటే ఉపవాసం. తను అంటే మొత్తం వదిలిపెట్టుకొని అక్కడున్న క్రియలను, అంటే తనతున్న చెలికత్త లేక నాట్యం అన్నిని వద్దనుకొని తనకు స్థితి కాకపోయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అనుమతి లేకపోయినా సరే తెగించి తన ప్రజల కోసం ఏం చేసింది? రాజు దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఆ యొక్క ఉపవాస ప్రార్థనను, ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విని వారి జీవితాల్లో ఏం చేశాడు? మహాద్భుత కార్యం జరిగించాడు. పంట కన్నీటితో విత్తువారు సంతోషగానాలతో పంటకు వస్తుంది. మరి వీళ్ళందరి జీవితాల్లో వీళ్ళు కన్నీళ్ళు విడిచారని మనం వింటాం. మరి వాళ్ళ కన్నీళ్ళు విడిచిన దాంట్లో ఆంతర్యం ఏంటి? ఏమి కలిగి కన్నీరు విడిచారు? అది మనం అర్థం చేసుకోగలిగి మన కన్నీటిలో అలాంటి స్థితి ఉంటే ఆ కన్నీటిని ఆయన అలక్ష్యం చేయడు. అక్క చెల్లెలు ఏడుస్తుంటే యేసుప్రభు ఏడ్చాడండి. వాళ్ళు ఏడుస్తుంటే తమ్ముని పోగొట్టుకొని మనం బాధపడుతుంటే చూస్తూ ఉండే దేవుడా, సాయం చేయకుండా అలానే ఉండే దేవుడా, మరి ఎందుకు చేయట్లేదు? నీ బ్రతుకులో యథార్థత లేదు, నీ జీవితంలో తగ్గింపు లేదు, నీ బ్రతుకులో ఆయన కోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చే ఒక స్థితి లేదు. అందుకనే ఆ కన్నీళ్ళలో ఏమవుతున్నాయి? ఆయన ఎదుట ఉంచబడినప్పటికీ కూడా ఆయన దాన్ని అంగీకరించట్లేదు. కాబట్టి ఈరోజు మనం ఏ విధంగా మన జీవితాన్ని మనం చూస్తున్నాం? మన కన్నీటిలో ఇంకొకటి పట్టుదల కలిగినటువంటి స్థితి ఉండాలి. మనకు తెలుసు యాకోబు రాత్రంతా కూడా వదిలిపెట్టకుండా ఆశీర్వాదం కోసం పట్టుదల కలిగి ఆయన ప్రార్థన కన్నీటితో, దేవా ఇప్పటి వరకు సంపాదించుకుంది కాదు, నీవు నన్ను ఆశీర్వదించాలి. మరి అనుకో ఏంటి? గొడ్లు లేవా? గొర్రెలు లేవా? భార్యలు లేరా? పిల్లలు లేరా? మరి ఏంటి ఆశీర్వాదం? దేవునితో కలిసి ఉండడం ఆశీర్వాదం. ఆయన కన్నీళ్ళు విడిచాడు. ఆ కన్నీటిలో ఏముందంటే ఆశీర్వాదం కోసం ఒక పట్టుదల. మరి ఈరోజు నీ కన్నీటిలో ఆ క్షణం బాధ కలిగినప్పుడు ఏడుస్తారు, తర్వాత వదిలేస్తారు. ఈ క్షణం ఇక్కడ ఏడ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ కూడా చాలామందికి ఉండదు. మళ్ళీ ఇక్కడికి వస్తే వస్తుందేమో నాకు తెలియదు. మరి దేవుని సన్నిధికి వస్తేనే కానీ బాధలు గుర్తురావు, ఏడుపు రాదు. ఇంట్లో అన్ని చోట్ల తిరిగేటప్పుడు ఏవి గుర్తురావు. అప్పుడు బాధపడి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చాలామందికి గుర్తురాదు. మరి ఏంటో మరి ఈరోజు వాక్యం చెప్తుంది, కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంటకు వస్తారు. వాక్య సత్యం అది. ఓషేన రాజు కన్నీటితో తగ్గింపు కలిగి విత్తాడు, నెమ్మదిని పంట కోసాడు. మనం చూస్తాం హిజ్కియా యథార్థతని కన్నీటిని విత్తాడు, ఆయుష్యని పంట తను కోసుకున్నాడు. తర్వాత పాపాత్మురాలైన స్త్రీ కన్నీటి తన పాదాలు పశ్చాత్తాపం తుడిచింది, సమాధానం అనే పంట ఆమె కోసుకుంది. ఇలా చెప్పుకుంటే ఎన్ని చెప్పొచ్చు? ప్రతి కన్నీటిలో ఒక అర్థవంతమైన భావం ఉంది. దాన్ని నువ్వు తెలుసుకొని ఆ రీతిగా నువ్వు కన్నీటిని విత్తగలిగితే ఆ కన్నీటిలో పశ్చాత్తాపం కావచ్చు, నమ్మకం కావచ్చు, యథార్థత కావచ్చు, తగ్గింపు కావచ్చు, ఇవి కలిగి నువ్వు ఈడిస్తే ఆ కన్నీరు దేవుని దగ్గర చేరి వాటికి రిప్లై అనేది సమాధానపూర్వకంగా నీ జీవితంలో వస్తుంది. కాబట్టి ఇక మీదట ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు, ఏడ్చేటప్పుడు ఆ ఏడుపులో, ఆ కన్నిటిలో యథార్థత ఉందా, తగ్గింపు ఉందా, పశ్చాత్తాపం ఉందా, నమ్మకం ఉందా, పట్టుదల ఉందా, ఉపవాసం ఉందా అని ఆలోచన చేసుకొని వీటి ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో ఏడవాలి. అంటే మీరు ఏడుస్తుంటే నేను ఏం చేయాలని కాదు, నీ ఏడుపులో ఇవన్నీ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. లేకపోతే
ఆ ఏడుపు దేవుని దృష్టికి కూడా చెడ్డదిగా కనిపిస్తుంది. కాబట్టి అలా లేకుండా ఒక యథార్థమైన కన్నీరు దేవుని సన్నిధిలో కార్చి దేవుని వలన మన మేలులు పొందుదుము గాక. దేవుని సన్నిధిలో యథార్థమైన కన్నీరు మనం అందరం కార్చుదుము గాక. హిజ్కియా యథార్థమైన కన్నీరు దేవుని సన్నిధిలో కార్చుదుము గాక. హోషేయ వలె తగ్గింపు కలిగిన కన్నీరు కార్చి కీడు నుంచి మనం తప్పింపబడుదుము గాక. పట్టుదల కలిగి కన్నీరు కార్చి దేవునికి ఆశీర్వాదం పొందుదుము గాక. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, అవును ప్రభా, మా ప్రియుల జీవితంలో ఎంతో బాధను వేదన బట్టి దుఃఖంతో కృంగిపోతూ ఏడుస్తున్నారు. కానీ చాలామంది జీవితంలో రిప్లై లేదు, సమాధానం లేదు, సమాధానం పంట కోయలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఆ కన్నీటిలో ఏమి కలిగి ఉండాలో ఈ రోజుల్లో తెలుసుకోలేము. ఆ కన్నీటిలో చాలామంది జీవితాల్లో స్వార్థం ఉంది, కన్నీటిలో కపటం ఉంది, కన్నీటిలో అసత్యం ఉంది, కన్నీటిలో దుర్నీతి ఉంది. వాటిని బట్టి వాళ్ళ జీవితంలో కార్యం జరగట్లేదు. కాబట్టి కన్నీరు కార్చుడు చూసిన ప్రతి వారిని మీరు కనికరించిన దేవుడు, వారి జీవితాలు విడిపించిన దేవుడు. కానీ ఇప్పటికీ చాలామంది కన్నీరు కార్చిన తండ్రి దేవుడు కరిగిపోవట్లేదు ఎందుకు అని అనుకుంటున్నారు తప్ప ఆ కన్నీటిలో పశ్చాత్తాపం లేదు. అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానే అని భయం లేదు. విన్నప్పుడు భయం పుట్టట్లేదు, చదువుతున్నప్పుడు భయం పుట్టట్లేదు, మందిరములు ఉన్న భయం పుట్టట్లేదు. ఇది దేవుని సన్నిధి. అయ్యో ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేస్తే నేను ఎలా తప్పించుకుంటాను అనే ఆలోచన చాలామందికి లేకుండా నిర్లక్ష్యంతోనే బాధ కలిగింది కాబట్టి ఏడుస్తున్నారు, సమస్య వచ్చింది కాబట్టి ఏడుస్తున్నారు, అవసరం ఉంది కాబట్టి దుఃఖపడుతున్నారే తప్ప వారి కన్నిటిలో యథార్థత లేదు ప్రభా. వారి కన్నిటిలో తగ్గింపు లేదు తండ్రి. ఈ లక్షణాలు మేము కలిగి నీ సన్నిధిలో అంగలార్చే విధంగా మమ్మల్ని తయారు చేయండి. మేము నీ సన్నిధికి వచ్చినప్పుడు, నీ సన్నిధిలో దుఃఖముఖులుగా ఉండినప్పుడు ఒక భావంతో, ఒక అర్థముతో, ఆత్మ సంబంధమైన ఆలోచనతో నీ సన్నిధిలోకి వచ్చి దైవ చిత్తానుసారం దుఃఖముతో ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని మార్చండి. ఆ విధంగా మార్చి మా కన్నీటి ద్వారా దేవుని కృప వలన ఇవన్నీ మేము సంపాదించుకున్నామని ఒక సాక్ష్యం చెప్పగలిగిన వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని కోరుకుంటాం. అలాంటి కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు అనేకము మేము చేయనట్లుగా మా సంఘాన్ని సిద్ధపరచమని, నీ నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని యేసయ్య శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆ విధంగా తలలు వంచండి.